ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, అసలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాము. ముందుగా అసలు జ్యోతిర్లింగం అనేది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము. శివపురాణం ప్రకారము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. ఆ వాదులాట కాస్త వివాదంగా మారి దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం అనేది బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆదిత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం యొక్క మొదలు తిది తెలుసుకోవాలనుకున్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం యొక్క అగ్రభాగాన్ని అంటే మొదలు భాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవటానికి అంటే చివరి భాగాన్ని కనుక్కోవటానికి బయలుదేరారు. బ్రహ్మకు ఎంతకు లింగం యొక్క అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు, అది పైనుంచి కిందికి రావటం చూసి బ్రహ్మదాన్ని ఆపి తనకు విష్ణువుకి జరిగిన వివాదాన్ని అంతటినీ వివరించి సహాయం చేయమని అడిగాడు. అలానే ఆవు కనిపిస్తే అదే విధంగా చెప్పి ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమని సాక్ష్యమిమ్మని ప్రాధేయపడ్డాడనమాట. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరే అన్నారు వాళ్ళిద్దరూ. కిందకి వచ్చేసరికి విష్ణువుకు ఆ లింగము మొదలు చూడలేకపోయానని చెప్పి ఒప్పుకున్నారనమాట. బ్రహ్మ తాను లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడనమాట. నిజమే అందనమాట మొగలి పువ్వు. బ్రహ్మదేవుని మాటను కాదనలేక ఆయన లింగం యొక్క అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది, కానీ తోకతో అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకను అడ్డంగా ఊపిందనమాట. చూడలేదన్నట్టు ఊపింది. బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎక్కడా పూజలు అందుకోవటానికి అర్హత లేదు అని చెప్పి శాపం ఇచ్చాడనమాట. విష్ణువుకు ప్రజలు నిరంతరం కొరిచేటట్టు వరం అనేది ఇచ్చాడు శివయ్య. అలా ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనేది చాలా పెద్దగా ఏర్పడింది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాయన్నమాట. ఏదైతే జ్యోతిర్లింగం ఉందో ఆ జ్యోతిర్లింగం నుంచి వెలువడిన కిరణాల పడిన ప్రదేశాలే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు. సాధారణంగా జ్యోతిర్లింగాలు అనేవి 64, కానీ వాటిలో ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాలు మాత్రం ప్రసిద్ధమైనవి అన్నమాట. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా అక్కడ గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నింటిలోనూ ప్రధాన దైవము లింగ ఆకారంలోనే ఉంటుందన్నమాట. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావించబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనము. అయితే మనకి జ్యోతిర్లింగాలు ఆ 12 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాము. భారతదేశంలో ఉన్న ఈ 12 జ్యోతిర్లింగాలని మనం కలుపుకుంటూ వెళ్తే మనకి శంఖం ఆకారం అనేది కనిపిస్తుందన్నమాట. అంటే మనం వాటిని కలుపుకుంటూ వెళ్తే చూడటానికి శంఖం ఆకారంలో కనిపిస్తాయి ఈ 12 జ్యోతిర్లింగాలు అనేవి. మొదటిది గుజరాత్ రాష్ట్రంలో సోమనాథేశ్వర స్వామి, రెండవది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, ఇక్కడే మనకి భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామి ఉంటారు. 3 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర స్వామి, 4 వచ్చి ఓంకారం అమలేశ్వరము. ఇక్కడ 2 ఉంటాయి. మొదటిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక ద్వీపం ఆకారంలో ఓం ఆకారంలో ఉంటుందన్నమాట, అది ఓంకారేశ్వర స్వామి ఆలయము. రెండవది వచ్చి మామలేశ్వర స్వామి ఆలయము. 5 వచ్చి జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న వైద్యనాథేశ్వర స్వామి. 6 వచ్చి మహారాష్ట్రంలో ఉన్న భీమేశ్వర స్వామి. 7 వచ్చి రామేశ్వరంలో, అంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వర స్వామి రామనాథ స్వామి. 8 వచ్చి గుజరాత్ రాష్ట్రంలో మనకి నాగేశ్వర స్వామి ఉంటారనమాట. 9 కాశీ విశ్వేశ్వరుడు. 10వ జ్యోతిర్లింగం వచ్చి మహారాష్ట్రలోనే త్రయంబకేశ్వర స్వామి. ఇక్కడ మనకి 3 కన్నులతో కనిపిస్తాడు, అందుకే త్రయంబకేశ్వర స్వామి. ఇంకా 11వది వచ్చి హిమాలయాలలో కేదార్నాథ్ స్వామి అన్నమాట.
కేదారేశ్వర స్వామి. 12వ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో గృష్ణేశ్వర ఆలయం అన్నమాట. గృష్ణేశ్వర స్వామి. జ్యోతిర్లింగాలు 12 ఎక్కడ ఉన్నాయి, ఎలా ఏర్పడ్డాయి, ఇవి తెలుసుకున్నాము. తర్వాత వీడియోలో ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి వివరంగా తెలుసుకుందాము. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎన్ని దర్శనం చేసుకున్నారు తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.